ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 4వ రాశి కర్కటక రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో, భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో, గ్రహబలం, గృహబలం, ఆరోగ్య బలం, సంతాన బలం, సంసార బలం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి మరి భూత భవిష్యత్ వర్ధమానం, శుభయోగం, అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి. కర్కట రాశి వారి జాతకానికి 4 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు మాత్రం ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశం ఉందండి. కర్కట రాశి వారికి గత కొన్ని సంవత్సరాల నుంచి వారికి అష్టమ శని ప్రభావం నడుస్తుంది. అష్టమ శని ప్రభావం చాలా వరకు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందండి. వీరు చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. వీరి ఆలోచన శక్తి చాలా ఉంటుంది. భూమి నుంచి ఆకాశం దాకా ఆలోచన ఉంటుంది. ఎప్పుడు ఏ అభిప్రాయం మార్చుకుంటారో వీరికే తెలియదు. అయితే మేధావుల లక్షణం ఉంటుంది, లేదా చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది, అలాగే చంచల గుణం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా తల్లి సహకారం చాలా ఉంటుందండి. వీరికి చంద్రమహారదశ జాతకం కాబట్టి రాహు వచ్చినండి. కానీ లేనిపోని ప్రమాదాలు, చిక్కులు, చికాకులు చాలా చుట్టుముట్టే అవకాశం ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వివాహం చేసుకోవాలనుకునే వారికి మాత్రం దుర్వార్తలు వినే అవకాశం ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం విద్యారంగంలో ఉన్నవారికి మాత్రం కొందరికి కలిసి వచ్చే అవకాశం ఉందండి. మిశ్రమ 50% ఉంటుందండి మిశ్రమ ఫలం. విద్యార్థులకు విద్యా బలంలో మాత్రం 50% కలిసి వస్తుంది, 50% ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఏ దేవుణ్ణి ఆరాధించినా కానీ మాత్రం వారు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దండి. వీరికి ఉంటే చాలా వరకు ఆత్మవిశ్వాసం ఉంటుంది, లేకుంటే చాలా వరకు భయం ఉంటుందండి. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం వీరు దేని ఒక పట్టాన నమ్మరు, నమ్మితే మాత్రం గుడ్డిగా నమ్ముతారు, లేకుంటే అసలే నమ్మరు. ఇక వ్యాపారస్తులకైతే తిరుగుండదండి వీరి జాతక బలంలా. నీటి వ్యాపారం చేస్తున్నవారు, నీటి వ్యాపారం కావచ్చు, అలాగే వీరి జాతకంలో బియ్యం వ్యాపారం కావచ్చు, అలాగే ముత్యం వ్యాపారం కావచ్చు, తెలుపు వస్త్రం వ్యాపారం కావచ్చు, పత్తి వ్యాపారం కావచ్చు, ఇదైతే కలిసి వస్తుంది వీరి జాతక బలంలా. అలాగే వ్యవసాయ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. లేనిపోని గండాలు, చిక్కులు, చికాకులు, అలాగే ఆరోగ్యంలో నష్టం వచ్చే అవకాశాలు, హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు, ఇలాంటి చిక్కులు ఉంటాయండి. ముఖ్యంగా నమ్మిన వారు దగా చేసే అవకాశం ఉంటుంది. అలాగే పర్సనల్ లైఫ్లో వీరు ఏ నిర్ణయం తీసుకోకపోవడం, నిదానం ఉండటం మంచిదండి. వీరు జాతక బలానికి కొన్ని నెలల పాటు నిదానం ఉండటం మంచిది. కానీ వీరు ఏ సలహా అయినా సరే ఒకరిద్దరిని అడగాలి తప్ప అందరిని అడిగితే మాత్రం చాలా అయోమయంలో పడే అవకాశం ఉందండి. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే వీరు అడిగితే అందరినీ సలహాలు అడుగుతారు, లేకుంటే మాత్రం వారి మనసులో ఉన్న బాధ మనసులోనే ఉంచుకుంటారు. కాబట్టి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా వీరికి మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. వీరికి ఆత్మధైర్యమే వీరు కాపాడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వీరి జాతక బలానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా పరమశివుడికి పూజ చేయటం, పౌర్ణమి ఘడియలు కానీ, ఏకాదశి ఘడియలు కానీ, అలాగే మాత్రం మాస శివరాత్రి ఘడియలు కానీ ఆ పరమశివుడిని పూజ చేయటం చాలా మంచిది. ఆరాధన చేయటం చాలా మంచిది. గంటలు చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా సరే మాత్రం వారు ఏకాగ్రతతో చేస్తే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం కర్కట రాశి వారి పేరు మీద. కర్కట రాశి వారి జాతకంలో రెండవసారి గవ్వలేస్తే ఆ భగవంతుడు దయ వలన మాత్రం త్రిమూర్తులు గవ్వలు పడ్డారండి. విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ, అలాగే మాత్రం త్రిమాతలు, మాత లక్ష్మీదేవత, పార్వతీదేవత, సరస్వతి దేవత. లక్ష్మీదేవత ధనకారకురాలు, ధనం మూలం జీవత. ధనం లేనిది ఏ పని కాదండి. పుట్టుక నుంచి చనిపోయేదాకా డబ్బు ఖర్చు లేనిది ఏ పని కాదండి. రెండవది మాత్రం అమ్మవారు పరాశక్తి పార్వతీమాత. అంటే స్త్రీలకు కళ్యాణ విషయంలో కానీ, శుభకార్య విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మూడవది సరస్వతి మాత. అమ్మవారు విద్యాకారకురాలు. అమ్మవారి ఆశీర్వాదం లేని ప్రపంచంలో ఏ పని జరగదండి. ఎందుకంటే మనకు ఎంత ధనమున్నా, ఎంత శక్తి ఉన్నా కానీ తెలియలేకుంటే మాత్రం ఏ పని చేయలేమండి. కానీ మాత్రం విద్య అంటే మనం చదువుకునే పెద్ద పెద్ద డిగ్రీలు కాదండి. మనం విన్నది కానీ, చూసింది కానీ, మన జీవిత అనుభవం కానీ, అది మనసులో జ్ఞానంతో ఆలోచించి విజ్ఞానంతో నడుచుకుంటే చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఈ రాశి వారి జాతకంలో ప్రొఫెసర్ రంగంలో ఉన్నవారు కావచ్చు, సైన్స్ రంగంలో ఉన్నవారు కావచ్చు, లెక్చరర్ రంగంలో ఉన్నవారు కావచ్చు, విద్యారంగంలో ఉన్నవారు కావచ్చు, ఆరోగ్య రంగంలో ఉన్నవారు కావచ్చు, ఖచ్చితంగా వారికి మంచి ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. క్రీడాకారులు, కళాకారులకు మాత్రం తిరుగు ఉండదండి. కానీ ఇతరులకు మాత్రం ఇబ్బందులు తప్పవండి. ఇతర ఉద్యోగం చేసేవారు కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇబ్బందులు తప్పవు. అలాగే వివాహం కానివారు కావచ్చు, అలాగే వివాహ సంబంధం వచ్చి
తొలగిపోయిన వారు కావచ్చు, అలాగే వివాహ సంబంధం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకుంటే పెద్దలు ఒప్పుకోకపోవడం కానీ, వీరి తల్లిదండ్రులు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఒప్పుకోకపోవడం కానీ, ఇలాంటి సంఘటనల వారు చాలా వరకు నిదానం పడటం మంచిది, సంశయానం పడటం మంచిదండి. వీరి జాతక బలంలా ఓపికగా ఉంటే మంచిది, లేకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే గురుబలం ఉంది కాబట్టి వీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా కూడా తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది, పై ఆఫీసర్లతో సహకారం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. కానీ ఇంకా వారు రాజకీయ రంగంలో ఎదగాలంటే రాజసూయ యాగం చేయాలి, అలాగే మాత్రం చండీ యాగం చేయాలి, అలాగే మాత్రం మహాగణపతి హోమం చేయాలి. చేస్తే సద్బ్రాహ్మణులతో చేపిస్తే వారి మీద ఉన్న దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం అస్సలు కలిసి రాదండి వీరి జాతక బలానికి. వ్యవసాయ విషయంలో కలిసి వస్తుంది, వాహన విషయంలో కూడా కలిసి రాదు వీరి జాతక బలానికి. లోహానికి సంబంధించిన వాహనం ఏదైనా సరే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. మొత్తం వీరికి 7 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలంలా. 4 గవ్వలు, 3 గవ్వలు. ఫస్ట్ రాహు మహర్దశ, రెండవది గురు మహర్దశ. మూడవసారి గవ్వలు వేస్తే మాత్రం 5 గవ్వలు పడ్డాయండి బుధ మహర్దశ. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరు సంఖ్యశాస్త్ర యోగ బలంలో చూడాలంటే మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం చాలా వరకు యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా మాత్రం కంప్యూటర్ రంగం కావచ్చు, సైన్స్ రంగం కావచ్చు, వారికి మంచి ఫలితాలు ఉంటాయండి. అలాగే బిజినెస్ కోర్సు చదువుకునేవారు కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ ముఖ్యంగా ఈ బుధుడు మాత్రం మంచి సహకారం చేసిందనుకో తిరుగు ఉండదండి వీరి జాతక బలానికి. వ్యవసాయం విషయంలో మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటుంది. అలాగే మాత్రం వీరి జ్యోతిష్యంలో నర్సరీ, తోట, పండ్లదారుకు వారికి మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం వీరి జాతకం జీవరాశుల వ్యాపారం చేసేవారు, ఆ వ్యాపారస్తులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం మొత్తం 12 గవ్వలు పడ్డాయండి వీరి జాతకంలో. మొదట 4 గవ్వలు పడ్డాయి, తర్వాత 3 గవ్వలు పడ్డాయి, ఇప్పుడు బుధ మహర్దశ 5 గవ్వలు పడ్డాయి, 12 గవ్వలు పడ్డాయండి. 1+2 అంటే లాస్ట్కి 3 మిగులుతుందండి వీరి జాతక బలానికి. వీరికి గతించిన కాలం, ఇప్పుడు నడుస్తున్న కాలం, రాబోయే కాలం, భూత భవిష్యత్తు వర్ధమాన కాలం అంటారు. ఈ 3 కాలాల్లో మాత్రం చాలా వరకు ఇబ్బందులు వచ్చినాయండి. 2 కాలాల్లో ఇబ్బందులు వచ్చినాయి కానివ్వండి, రాబోయే కాలం శుభయోగం జరగాలంటే ఖచ్చితంగా వీరు మాత్రం గండ నష్టాలు, చిక్కులు చికాకులు ఉన్నవారు, ఆరోగ్య భంగం ఉన్నవారు, అలాగే మాత్రం మొండి సమస్యలు ఉన్నవారు, సంతాన విషయంలో, రుణ విషయంలో, ఆరోగ్య విషయంలో, ప్రేమ విషయంలో, పర్సనల్ లైఫ్లో దరిద్ర యోగాలు ఉన్నవారు మహామృత్యుంజయ హోమం చేపించుకోవడం చాలా వరకు మంచిదండి. ఇది చేస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. శుభం భూయత్.